సరస్వతి ఎవరి మీద కేసు ఎవరి మీద పెట్టారు? జగన్ మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? జగన్ అక్రమాస్తులు అది కూడా ఒకటని చెప్పేసి. రెండవది పవన్ కళ్యాణ్ మొన్న ఈ మధ్యనే దాని మీద ఎంక్వైరీ చేయించి దానికి సీజ్ కూడా చేయించారు కదా. ఎవరి ఆస్తులు అని చెప్పాడు పవన్ కళ్యాణ్? అది జగన్ దోపిడీ అన్నాడు. మరి విజయం ఏంటి? నాదంటది. అదే కదా, నాది దోచుకున్నారంటదేంటి? నాది వాళ్ళు ఇవ్వడానికి ఎవరంటదేంటి? మరి అప్పుడు విజయమ్మ మీద కదా కేసు పెట్టాల్సింది. నడుస్తున్నది ఇదేంటంటే, ఒక సరిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జగన్ అనేటటువంటి అతను వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కాదు, అంతకుముందే బిజినెస్ మెన్. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఏమనుకున్నాడంటే, రాజకీయాలలో బిడ్డలకు ఎంతవరకు అవకాశం ఉంటుందో తెలియదు, తను రాజకీయాల్లో బతకడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎందుకని? డబ్బులు లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేకపోయాడు. డబ్బు అనేది రాజకీయాల్లో ముఖ్యమని అతను గ్రహించాడు. ఎందుకంటే ఇవాళకి ఇవాళ చూడండి, ఓ రాజకీయ నాయకుడు ఇవాళ ఒక ఎమ్మెల్యే కనీసం 20-30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏ విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల 40 కోట్ల దాకా ఖర్చు పెట్టాలి. డబ్బులు జనానికి పంచడం ఇదంతా కలిపి 40 కోట్లు ఉట్టి ఎన్నికల ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అయ్యాక 5 ఏళ్లలో కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకని? ఎక్కడికైనా పోయాడు, అయ్యా నా కొట్లో బాగోట్లేదు, అయ్యా ఒకడు వస్తాడు కార్యకర్త, అయ్యా మా ఆవిడ